మత్తాయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాల వరకు ధన్యతలు కనిపిస్తాయి. దానిలో ఒక్కొక్క దాని గురించి మనము నేర్చుకుందాము. మొదటగా ఈరోజు మొదటి దాని గురించి నేర్చుకుందాము. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ధన్యులు అన్న పదం క్రీస్తుతోనూ ఆయన వాక్యంతోనూ సంబంధం కలిగి ఉంది గనుక అది దేవుని రాజ్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన శ్రద్ధను, రక్షణను, అనుదినం ఆయన సన్నిధిని పొంది క్షేమంగా ఉండే వారిని గూర్చి తెలియజేస్తున్నది. దేవుని రాజ్య దీవెనలు పొందాలంటే మనం కొన్ని పనులు చేయాలి. అంటే ఈ లోక విధానాలను, విలువలను బట్టి కాక, లేఖనాల్లో తెలియజేసిన దేవుని మార్గాలతో, విలువలతో నడవాలి. వాటిలో మొదటిది ఆత్మ విషయమై దీనులై ఉండాలి. అంటే దేవుని రాజ్యవారసులం కావాలంటే మనం ఆధ్యాత్మికంగా ఏమీ లేనివారమని, మనకు పరిశుద్ధాత్మ ఇచ్చే జీవితం, శక్తి, కృప ఎంతైనా అవసరమని గ్రహించాలి. 9 ధన్యతల్లో మనము మొదటి దాని గురించి నేర్చుకున్నాము. అదేమిటంటే ఆత్మ విషయమై మనం దీనంగా ఉండాలి. అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని పొందుకోగలము. మనం ఈ లోక విధానాలను బట్టి కాక, దేవుడు తెలియజేసిన మార్గాల్లో, విలువలతో మనం నడవాలి. దేవునితోనూ ఆయన వాక్యంతోనూ మనం ఉండాలి.